మనకైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫాలోవర్ అయితే మెసేజ్ చేశారు. ముందు తను ఏం మెసేజ్ చేసిందో చూద్దాం. హై సార్, మై నేమ్ ఇస్ అశ్విని. అశ్విని అనే పేరు వినగానే ఒక్క క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నంత పని అయింది. ఈ అరక్షణంలో చాలా జ్ఞాపకాలు అయితే గుర్తుకు వచ్చాయి. ఆ జ్ఞాపకాలు కాస్త కన్నీటి దారగా మారి మనసు అయితే 2 నిమిషాలు బాధపడింది. కొన్ని జ్ఞాపకాలను ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ అసలు మర్చిపోలేము. ఈ సొల్లు చెప్పడం ఆపేసి అసలు మ్యాటర్ ఏంటో చెప్పమని అంటారా? అయితే వినండి మరి. తన పేరు అశ్విని అంట. తను ఒక ఆక్వాకల్చర్ స్టూడెంట్. బెల్లంలో ప్రోబయోటిక్ ని నానబెట్టి ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటో చెప్పండి సార్ అని అడిగింది. నేను కూడా చాలా రోజుల నుంచి బెల్లంలో ప్రోబయోటిక్స్ ని ఫర్మెంటేషన్ చేసి మన రొయ్యల చెరువులో ఇవ్వడం వల్ల అసలు యూజ్ ఏంటని ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే వెంటనే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. సైంటిఫిక్ గా అండ్ క్లియర్ కట్ గా ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఆక్వాకల్చర్ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆక్వాటెక్ పేజ్ ని వెంటనే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫ్యూచర్ లో మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. బెల్లంలో వాటర్ ప్రోబయోటిక్ కానీ, సాయిల్ ప్రోబయోటిక్ కానీ, గట్ ప్రోబయోటిక్ అయినా కానీ 12 నుంచి 24 గంటలు బ్లోయర్ ద్వారా ఏరేషన్ ఇస్తూ నానబెట్టాము అంటే ప్రోబయోటిక్స్ అనేవి చాలా స్పీడ్ గా యాక్టివేట్ అయ్యి వాటి కౌంట్ అనేది చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతుంది. అది ఎలా అంటే ఏ ప్రోబయోటిక్ అయినా కానీ యాక్టివేట్ అయ్యి స్పీడ్ గా పని చేయాలంటే కార్బన్ సోర్స్ మరియు ఎనర్జీ సోర్స్ కావాలి. బెల్లం అనేది ఒక మంచి కార్బన్ సోర్స్. అలాగే బెల్లంలో 70 to 80% గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ మూడు కూడా ప్రోబయోటిక్స్ కి ఒక మంచి ఎనర్జీ సోర్స్ లాగా పనిచేస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బెల్లంలో ఉండే సుగర్స్ ని ప్రోబయోటిక్స్ ఒక ఫీడ్ లాగా కన్సంప్షన్ చేసి చాలా తక్కువ టైం లోనే వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. అంతేకాకుండా ఏరేషన్ ఇస్తూ ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఫుల్ యాక్టివ్ గా ఉండి మన చెరువులో అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ సెకండ్ డ్యూటీ ఎక్కేసి మన చెరువులో ఎక్స్ట్రాలు చేసే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క బద్దలు భాషంగాలు చేసేస్తాయి. బెల్లంలో ఫర్మెంటేషన్ చేయక మన చెరువులో ఇచ్చిన ప్రోబయోటిక్ అప్లికేషన్స్ తో పోలిస్తే బెల్లంలో ఫర్మెంటేషన్ చేసి మన చెరువులో ఇచ్చిన ప్రోబయోటిక్ అప్లికేషన్ ఫలితాలు అనేవి డబల్ ఉంటుంది. అలాగే వీక్లీ వన్స్ బెల్లం ని మన చెరువులో ఇచ్చుకోవడం వల్ల ప్లాంక్టన్ గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మన చెరువులో అమోనియా నైట్రేట్ లెవెల్స్ తో పాటు స్లడ్జ్ పెరిగిపోకుండా చూసే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా గ్రోత్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, బెల్లం ఒక మంచి కార్బన్ సోర్స్ కాబట్టి ప్రోబయోటిక్స్ తో కాకుండా నార్మల్ వాటర్ అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడు pH ని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. ఆల్రెడీ మన చెరువులో లో pH ఉంటే బెల్లం అప్లికేషన్ అవాయిడ్ చేయండి, లేదంటే pH డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా రొయ్యల చెరువులో వాడే మిగతా మెడిసిన్స్ తో పోలిస్తే బెల్లం అనేది చాలా చీప్ గా దొరుకుతుంది. అలాగే ఇది ఏ రకమైన కెమికల్ ప్రోడక్ట్ అయితే కాదు, ఇది ఒక నేచురల్ ప్రోబయోటిక్ లాంటిది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ చెరువులో ప్రోబయోటిక్ అప్లికేషన్ ఇస్తున్నప్పుడు 12 నుంచి 24 గంటలు బెల్లంలో ఫర్మెంటేషన్ చేసి ఇవ్వండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడి వరకు కూడా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకుంటే వెంటనే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అల్లం బెల్లం, అశ్విని నా పెల్లం, అయ్య బాబాయ్ అలవాట్లో పొరపాటండి, అనుపమ నా పెల్లం. ఇక ఉంటానండి మరి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆక్వాటెక్ మహేష్ జడి. ఆక్వాటెక్ అంటే నేను కాదు, మనం.